నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిల క్షేత్రంలో అట్టహాసంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిల క్షేత్రంలో ధ్వజారోహణం మొదటి ఘట్టంతో అహోబిలంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని ఆలయ ప్రధాన అర్చకులు క్రీడాంబి వేణుగోపాల రమేశయ్య తెలిపారు. మొదటిగా భూదేవి అమ్మవార్లకు అంకురార్పణ చేసి జ్వాల లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన చెంచులక్ష్మికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా పిలువబడే అహోబిల క్షేత్రంలో నేడు ధ్వజారోహణంలో జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి భూదేవిలు పల్లకిలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామి ఆశీర్వాదాలు పొంది కరుణా కటాక్షమునకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల స్వామి తెలియజేశారు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. విశేషమైన గరుడాద్రి పర్వతంలో కొలువున్న శ్రీ అహోబిల నృసింహస్వామి వారు జ్వాలా అహోబిల మానవుల క్రోట కారంచ భార్గవ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని నవనారసింహ క్షేత్రంలో 5 నరసింహస్వామి వారు గరుడాచల పర్వతం మీద, 4 వేదాచలం పర్వతం మీద కొలువున్న ఈ ప్రత్యేక పొందిన ఈ అహోబిల క్షేత్రంలో నవాన్నిగ వార్షిక కోదినామ సంవత్సర నవాన్నిగ వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజుల పాటు ఉభయ క్షేత్రమైన ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా చెంచులక్ష్మీ నాయికాసమైన శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమి నీల అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం విశేషంగా ఏ క్షేత్రంలో లేనట్టి ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ప్రధానంగా ఎగువ అహోబిల క్షేత్రంలో ప్రారంభించి మరుసటి దినం దిగువ అహోబిల క్షేత్రంలో జరిగే ఒక అనవాయికం. అటువంటి రమణాసింహ క్షేత్రంలో ఈరోజు నిన్న సాయంకాలం పంచమి ఔభరణి నక్షత్రము కలిగిన పర్వదినంలో నిన్న సాయంకాలం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంశనగోపు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క అధ్యక్షతన విశేషంగా స్వామివారికి వేద విన్నప్పం, యజమాన ఆజ్ఞ, భగవదాజ్ఞ పొంది తదనంతరం స్వామివారు విశ్వక్సేనుడు విశ్వక్షేణం సకల విధం ప్రీత బీజాదిరాజ్యం శుక్నాధక్కే కరసరజై దండదండం దశానం శ్రీవత్సాంగం సకల వపుషం పీత వస్త్రం శుభాంగం ధ్యాయేత్ విష్ణుం సకల విబుధం సూత్రవత్యాసమేతమని ఆ విష్ణుక్షేణ వారి మృత్సంగ్రహ మంతమంలో వేంచేసి స్వామివారికి మహాసంకల్పం, స్వామివారికి పుణ్యాహవాచనం, విశ్వక్షేణ ఆరాధనం, తదనంతరం మృత్సంగ్రహణంతో యాగశాల ప్రవేశించి స్వామివారికి రాత్రి గరుడ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ పుణ్యాహవాచనం, శుద్ధి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ ఇటువంటి కైంకర్యం నిర్వహించి ఈరోజు ఉదయం 9:15 నుంచి 10:30 లోపల ధ్వజారోహణం జరగడానికి సిద్ధమై ఈ క్షేత్రంలో గరుత్మంతులు తపస్సు చేసి నరసింహస్వామి వారు ప్రత్యక్షం కాగా ఏ వరం కావాలని చెప్పి అడిగినప్పుడు 2 వరం కావాలి, దానికి ఒకటి ఈ పర్వతం నా పేరు మీద పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను అని 2 వరం కోరిన గరుత్మంతునికి ఈ స్వామివారు అదేవిధంగా అనుగ్రహించి జ్వాలా నరసింహస్వామి వారే ప్రత్యక్షంగా వారికి అనుగ్రహించి దానివల్లనే ఈరోజు గరుడ ప్రతిష్ఠ జరిగి ధ్వజారోహణంతో చివరి దినమైన పౌర్ణమి రోజు ప్రతి ఒక్క క్షేత్రంలో 3వ రోజు గరుడోత్సవం ఉంటుంది. ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో 10వ రోజు రాత్రి 12 గంటల సుమారు 12 గంటలకి గరుడోత్సవంతో భగవంతుడు మారువీధులు విచ్చేసి ధ్వజస్తంభం ప్రత్యక్షంగా ధ్వజస్తంభం ముందర ఆ ధ్వజ అవరోహణం జరిగి తదనంతరం స్వామివారు గర్భాలయానికి ఏం చేసే ఒక అనవాయికం. అటువంటి పర్వదినమైన ఈరోజు స్వామివారికి ధ్వజారోహణంతో ఇంకా కొన్ని క్షణంలో స్వామివారిని నిర్వహిస్తారు కనుక దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని ఎవరెవరు వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక
శ్రీ నృసింహ పదద్వంద్వ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమద్ ఆదివంశ నవోభయ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీ షష్టపరాంగ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవంత నవోభ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.